వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ జిల్లా ఊట్కూరులో ఘనంగా ఆదివాసీ దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి. విశాఖ పోర్టు ట్రస్ట్లోని ఓ నౌకలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ వల్లే అంటున్న పోర్టు అధికారులు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా పేకాట స్థావరాలపై అధికారులు దాడులు. 63,800 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శర్మన్. కామారెడ్డి జిల్లాలో సిఐటియు నాయకుల నిరసన. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేస్తామన్న నాయకులు. డీటెయిల్స్కి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదిలాబాద్ తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు అన్నారు. ఊట్కూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, నార్నూర్, ఊట్నూర్ మండలాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ భావేష్ మిశ్రా, ఊట్కూర్ డీఎస్పీ ఉదయ్ రెడ్డి, ఎస్ఐ సుబ్బారావు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు భుజంగరావు, ఐటీడీఏ మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. पटेल जरूर सर అదేవిధంగా తోటి సేవా సంఘం నుంచి కూడా అదేవిధంగా కులాం సంఘం నుండి మన మాణిక్యరావుని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మేమందరం ఈ ప్రాంతవాసులం ఏదైతే మాకు ఐక్యరాజ్య సమితి 1994 సంవత్సరంలో గుర్తించి వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ యొక్క పోరాటాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు గుర్తిన తర్వాత ఈ రోజు వరకు మేము పోరాడుతూనే ఉన్నాము. మా యొక్క జీవన వ్యవస్థ ఏ విధంగా ఉన్నాయనేసి ఐక్యరాజ్య సమితి గుర్తించడంలో చాలా శుభ సందర్భంలోనే మేము కంటిన్యూగా ఒక 22 సంవత్సరాల నుంచి ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. ఏవైతే మా సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఉన్నాయో, పోడు భూములు కానివ్వండి, మాకు రావాల్సిన రిజర్వేషన్ కానివ్వండి, మాకు చెందవలసిన అన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రోజు వరకు రావటం లేదు. ఈ వాటిపైన ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా సమస్యలు మేము చెప్పుకునే ఒక వేదిక కల్పించిన. ఇక కరోనా వారియర్స్ వైరస్ తో పోరాటం చేస్తుంటే జూదం ఆటగాళ్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. జనాలు గుమ్మిగూడి ఉండే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దంటూ చెబుతున్నా పట్టించుకోవట్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో పేకాట ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకస్మికంగా దాడులు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 63,800 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని మనకి నలజాల రోడ్లో లోకమిత్ర ఆ బార్ ఉండేది. దానిపైన లాడ్జెస్ రూములు ఉంటాయి. అక్కడ రూమ్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మేము, మా ఎస్ఐ గుర్రయ్య గారు, మా సిబ్బంది అందరం వెళ్ళి మా డిఎస్పీ గారి దగ్గర సెర్చ్ వారెంట్ తీసుకుని అక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే అక్కడ 8 మంది
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వివిధ పనులు చేసుకునే వ్యక్తులు ఒక మంచం మీద చుట్టూ చైర్స్ వేసుకుని దగ్గరగా కూర్చుని పేకాట ఆడడం చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర 63,800 రూపాయల క్యాషు, అదేవిధంగా 7 సెల్ ఫోన్లు, ఇక్కడ ఆడుతున్న ప్లేయింగ్ కార్డ్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కోవిడ్-19 ఇక్కడ తాడేపల్లిగూడెం పట్టణంలో విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ డెత్లు కూడా జరుగుతున్నాయి. జనాలందరికీ కూడా అవేర్నెస్ కలిగించడానికి పోలీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఎటువంటి బాధ్యత లేకుండా, ఎటువంటి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ఒక రూమ్లో దగ్గర కూర్చుని పేకాట ఆడుతున్నారు. దీనికి సంబంధించి మేము పేకాట ఆడుతున్నందుకు 3 and 4 ఏపీ గేమింగ్ యాక్ట్, అదేవిధంగా వైరస్ను స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 269, 271 సెక్షన్స్ ఐపీసీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు, ఇవన్నీ సెక్షన్ల మీద కేసు నమోదు చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. పేద తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మరొకసారి తెలియజేసేది ఏమంటే, ఇలాగ పేకాట్లని, పార్టీలని, లేకపోతే ఈ బర్త్డే పార్టీలు, మామూలు పార్టీలు, లేకపోతే మందు పార్టీలు ఇటువంటి పెట్టుకొని అందరూ గుమ్మిగూడి ఒక చోట కూర్చుని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఈ చట్ట ప్రకారం తప్పు. అదేవిధంగా ఈ కోవిడ్-19 వ్యాప్తిలో భాగంగా వీళ్ళు దానికి ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని ఎవరింట్లో వాళ్ళు సక్రమంగా ఉండి ఆ భార్య పిల్లలతో గడుపుకుంటూ బయటకు అనవసరంగా తిరగకుండా ఏదైనా అత్యవసర పని అయితేనే బయటకు వచ్చి జాగ్రత్తగా ఉండాలని. లేని పక్షంలో చాలామందికి వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమవుద్ది. అలా వ్యాప్తి చెందిన సందర్భంలో కొంతమంది ఏమైనా ఇతర కోమార్బిడ్స్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే పెద్ద వయసు ఉన్నవాళ్ళు కానీ చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఇటువంటి కార్యక్రమాలు పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఎవరు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. విశాఖ పోర్ట్ ట్రస్ట్లోని ఓ నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ Q5 బెర్త్లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి పొగలు రావడం సిబ్బంది గమనించారు. దీంతో మంటలను అదుపు చేసేందుకు గాను అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. ఇంజిన్ రూమ్ కావడంతో గ్యాస్ మాస్క్ ధరించి మంటలార్పుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోస్టల్ షిప్పింగ్ బోట్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. చెన్నై నుంచి BD-51 నౌకను నిన్న రాత్రి విశాఖ పోర్టుకు చేరుకుందన్నారు. నౌకల్లోకి సిబ్బందిని మార్చేందుకు కోస్టల్ షిప్ను వినియోగిస్తారని పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని వెల్లడించారు. స్వల్ప ప్రమాదమేనని, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మున్నానూర్ ఐటీడీఏ కార్యాలయంలో పీఓ అఖిలేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షర్మన్ పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ కొమరంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీల జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు ఆర్థిక వెసులుబాటులో భాగంగా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ DTDO అశోక్, EGS ప్రత్యేక అధికారి జయరాజు, సమైక్య ఏపీడీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా మనమందరము ఇంతమంది మహిళలు సర్పంచ్గా మొదటిసారిగా అనుకుంటా వచ్చేది. అందరూ కూడా మహిళలే సర్పంచ్గా ఉన్నారు ఈ ప్రాంతంలో. వీళ్ళందరూ కూడా మహిళలుగా సర్పంచ్గా చేయడానికి అవకాశం ఇచ్చింది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు. వారు ఏం చేశారంటే ప్రతి తాండాలు కానీ ఏవైతే 500 జనాభా ఉన్న తాండాలను కానీ, చెంచుగూడాలను కానీ, చెంచుపెంటల్ని కానీ ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేయడం వల్ల మనందరికీ ఇలాంటి అవకాశం సర్పంచ్గా చేయడానికి అవకాశం దక్కింది. ఇప్పుడు మీ గ్రామ పాలన మీ చేతుల్లో ఉంది. మీరు ఏం చేయాలనుకుంటే మీ గ్రామాన్ని ఆ రకంగా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. డైరెక్ట్ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 14th ఫైనాన్స్ నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ అన్నీ కూడా మీ గ్రామానికి మీ చేతుల్లోని సర్పంచ్ ద్వారానే అవి చర్చించి మీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం ఉంది. మీరందరూ కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు,
ప్రతి గ్రామాన్ని కూడా హరితహారంగా మొత్తం గ్రామం ఎక్కడ చూసినా పచ్చ కనబడాలా. ప్రతి గ్రామం మీరు మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఎక్కడ కూడా ఒక ఇంచు జాగా ఖాళీ లేకుండా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ వారం అంటే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు స్వచ్ఛ భారత్లో భాగంగా మురికి నిర్మూలన కార్యక్రమం కూడా ఈ వారం రోజు మనం చేస్తున్నాం. మన గ్రామాల్లో ఈ మురికిని పారదోలాలి. ఈ మురికి వల్లనే, ఈ చెత్త వల్లనే మనకు రకరకాల రోగాలు వస్తున్నాయి. మన ఇంటిని మనం ఏ రకంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదే రకంగా మన గ్రామాన్ని కూడా మనం అంత శుభ్రంగా నీట్గా మనం ఉంచుకునే ప్రయత్నం మనం అందరం చేయాలి. దీంట్లో ప్రతి ఒక్కరు సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ అందరూ మరియు ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ప్రభుత్వ పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో అందరూ కూడా మీరు ప్లాన్ చేసుకొని మీ గ్రామాన్ని స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత మీ అందరిపైన ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మహిళా వాలంటీర్పై దాడి కలకలం రేపింది. తొండవాడ పంచాయతీలో ఉపాధి హామీ కూలీల మధ్య తలెత్తిన చిన్ననాటి వివాదంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతరులకు చెందిన జాబ్ కార్డులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల నుంచి వివరాలను సేకరించకపోవడం వివాదానికి దారి తీసినట్లుగా తెలుస్తుంది. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేస్తామని కామారెడ్డి జిల్లా సిఐటియు రైతు వ్యవసాయ సంఘాల నాయకులు అన్నారు. ఆయా సంఘాల జాతీయ కమిటీల పిలుపు మేరకు కామారెడ్డి మున్సిపాలిటీలో వారు నిరసన చేపట్టారు. వ్యవసాయ కూలీలకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భరోసా ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆరోగ్య భద్రత కల్పించాలని, ప్రతి పేద కుటుంబానికి నెలకు 7,500 రూపాయల చొప్పున 6 నెలలు ఇవ్వాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి 7,500 చొప్పున కనీసం 6 నెలల పాటు సేవ్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్ ఇండియా. రక్షించండి కరోనా బారి నుంచి బీజేపీ పాలన నుంచి భారతదేశాన్ని, రక్షించండి కరోనా బారి నుంచి బీజేపీ పాలన నుంచి భారతదేశాన్ని, రక్షించండి, రక్షించండి. సేవ్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్ ఇండియా. రక్షించండి కరోనా బారి నుంచి భారతదేశాన్ని. చేయాలి కరోనా టెస్ట్ ప్రతి ఒక్కరికి, చేయాలి ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు, చేయాలి కరోనా టెస్ట్ ప్రతి ఒక్కరికి. కరోనా బారిన పడ్డ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయించాలి. కరోనా బారిన పడ్డటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయించాలి. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా కరోనా బారిన పడ్డట్టు ఉచిత వైద్యం చేయించాలి. సేవ్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కునరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన 90 సంవత్సరాల స్వాతంత్ర సమర యోధుడు అనుముల నర్సయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏటా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్టు 9న సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను సన్మానం చేస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్-19 నేపథ్యంలో భాగంగా స్వాతంత్ర సమర యోధులను ఆగస్టు 9న వారి నివాసంలోనే సన్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య నిమ్మపల్లి గ్రామానికి చెందిన 90 సంవత్సరాల స్వాతంత్ర సమర యోధుడు అనుముల నర్సయ్య ఇంటికి వెళ్లి శాలువాతో సత్కరించారు. ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సిద్ధించడంలో తమ యొక్క కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు అనుముల నర్సయ్య గారికి రాష్ట్రపతి భవన్ నుంచి వారికి సన్మానించమని మనకు ఉత్తర్వులు వచ్చాయి. వాటిలో భాగంగా వారిని ఈరోజు ఈ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జిల్లా మండల అధికారుల సమక్షంలో, మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో వారికి మన గవర్నమెంట్ నుంచి పంపినటువంటి శాలువా మరియు ఉత్తర దాని కండువతోటి సత్కరించడం జరిగింది. కాబట్టి వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ సన్మానం కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలంలో నిమ్మపల్లి గ్రామంలో అనుముల నరసయ్య అనే స్వాతంత్ర సమర యోధులు వారికి రాష్ట్రపతి నుంచి వెళ్ళి సన్మాన కార్యక్రమం చేయమని మాకు మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, అలాగే గౌరవ ఎంపీపీ గారు
గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సెస్ డైరెక్టర్ గారు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, అలాగే అందరికీ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఈ వృద్ధ దంపతులకు మన మండలంలో నిమ్మపల్లి గ్రామంలో చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడము చాలా గర్వకారణము. అందరికీ వారికి కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. నిమ్మపల్లి గ్రామంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫ్రీడమ్ ఫైటర్స్ సన్మానం అనేటువంటిది గౌరవ కలెక్టర్ గారి ద్వారా మరియు జడ్పీ చైర్మన్ ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత పెద్ద సన్మాన కార్యక్రమాన్ని అందుకున్నందుకు మేము మా కుటుంబ సభ్యుల తరఫున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అప్పుడు తన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఆ సందర్భాన్ని మాకు అప్పుడప్పుడు తను పాల్పంచుకోవడం జరుగుతుంది. వారు ఎవరెవరితో అయితే కలిసి పోరాటం చేశారో వాళ్ళు ఎలాంటి అవస్థలు పడ్డారనేటువంటిది అప్పుడప్పుడు మా మనమలతో తను వివరించడం జరుగుతుంది. వారు ఇప్పుడు ఆరోగ్యరీత్యా కరెక్ట్ లేక మాట్లాడలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు మీరు చేసినటువంటి సన్మాన కార్యక్రమాన్ని మేము ఇంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. తెలంగాణ గవర్నమెంట్కు మరియు ఇండియా గవర్నమెంట్కు అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ముందుగా ఆదివాసులకు ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసుల హక్కు అయిన అటవీ భూమి పత్రాలు అందని వారికి త్వరగా అందించాలని కోరారు. నిరుద్యోగులైన ఆదివాసీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడావి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. दुनिया के जितने भी मेरे आदिवासी भाई है सबको आदिवासी वर्ल्ड डे का मैं मुबारकबाद देता हूं। उसी साथ कांग्रेस पार्टी आज ये कुमरम भीम स्टैच्यू को फूला माला डालकर जय आदिवासी जय कुमरम भीम बोलकर आज आदिवासियों के इशू पे ये बोलना चाहते हैं हम कि जितने लोगों को जमीन का हक नहीं दिए, जिनको जो सो पट्टे नहीं दिए, हमारे मडवी राजू साहब, वेंकट, राहुल जो बोले कि उन लोगों को सारों को जमीन का हक देना, उनको पट्टा देना बोल के हम कांग्रेस पार्टी की तरफ से डिमांड कर रहे हैं। और साथ ही साथ जितने लोग आज लोन्स के लिए, कई लोग एम्प्लॉइज के लिए, कई लोग नौकरियों के लिए, एम्प्लॉयमेंट के लिए जो परेशान है उन लोगों को एम्प्लॉयमेंट देना और उन लोगों को लोन्स देना और बजट देकर उन लोगों को जो सो जितने आदिवासी लोग आदिवासी गांवों में बसे हुए हैं उनको प्रोटीन फूड प्रोवाइड करना बोल के मैं कांग्रेस पार्टी की तरफ से डिमांड करते हुए फिर एक बार मेरे जितने भी आदिवासी भाई है हम उनके साथ है। कांग्रेस पार्टी हमेशा उनके साथ है। ITDA बनाई सो कांग्रेस पार्टी है, आदिवासियों को हक दिलाई सो कांग्रेस पार्टी है। कांग्रेस पार्टी हमेशा आदिवासियों के साथ है बोल के मैं आदिलाबाद से आज जो सो उनके साथ उनके खुशी में उनके जो सो आज वर्ल्ड आदिवासी डे के साथ हम मनाने के लिए हम पूरे आदिवासी भाइयों के साथ आज हम यहाँ पर हैं। ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని అన్ని ఆదివాసీ సంఘాలకు, ఆదివాసీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ నేడు ఆదివాసులు చాలా వెనుకబడి ఉన్నారు. ఆదివాసులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందడం లేదు. ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఐటీడీఏ ఉందో దానికి ఎలాంటి బడ్జెట్ కేటాయిస్తలేరు. కొన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుపరుస్తలేదు. ముఖ్యంగా జీవో నంబర్ 3 కూడా సుప్రీంకోర్టుకు కొట్టివేయడం జరిగింది. జ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పకడ్బందీగా ఇంతకుముందు అమలు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు జియో 3ని పుట్టివేయడం వల్ల చాలా నష్టపోతున్నారు ఆదివాసులు, ఇంకా వెనుకబడిపోతారు. దీనివల్ల ఈ సుప్రీంకోర్టు ఈ జియో 3 పైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత కూడా యథావిధంగా జియో 3ని అమలు చేసే విధంగా చట్టం చేయాలని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ కార్యదర్శి తోపజి అనంత కిషన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు వెంకటరాజు, నాగరాజు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు కూన సంతోష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో క్విట్ ఇండియా కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ఈ క్విట్ ఇండియా కార్యక్రమం జెండా ఎగరవేయడం జరిగింది. మరి క్విట్ ఇండియా ముఖ్య ఉద్దేశం 1942లో మహాత్మా గాంధీ ఆగస్టు 8వ తారీఖు నుంచి ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి పారదోలమని చెప్పి ఒక నినాదంతో భారతదేశాన్ని రక్షించండి లేదా భారతదేశాన్ని రక్షించండి లేదా మరణించండి, ఈ ఉద్యమం డూ అండ్ డై అనే ఉద్యమంతో మహాత్మా గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక గంట సేపట్లో బాంబేలోని గోల్వర్కర్ స్టేడియంలో 10,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు గంట సేపట్లో గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం మొదలై తండోపతండాలుగా వందలాది మంది, లక్షలాది మంది ఈ ఉద్యమంలో చేరుకున్నారు. మరి దానికి భయపడి బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీ తలపెట్టిన కార్యక్రమాన్ని భయపడి ఉన్న వాళ్ళందరినీ కూడా సుమారు అప్పట్లో 10,000 మందిని జైలుకు పంపించారు. ఈ జైలుకు పంపించిన వారిలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు విడవకపోతే అందులో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మరి క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్రానికి ఒక నాంది పలికినట్టుగా అప్పట్లో మహాత్మా గాంధీ ఒక నాణ్యం విడుదల చేసి స్వర్ణోత్సవాలలో గొప్పగా నిలుపుకున్న దేశం కాబట్టి భారతదేశం ఉన్న రోజులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి పిసిసి మరియు డిసిసి మరి టౌన్ కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు అన్నీ మా దగ్గర చేయడం జరుగుతుంది. ఇక జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు వేణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి గుర్తించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆదివాసీల పట్ల శ్రద్ధ చూపించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఒక దినాన్ని పురస్కరించి జరిపించడం జరిగింది. మరి ప్రొఫెసర్ హైమండార్ కొట్లాడినట్టు మా ఆదివాసీలు 1/70 చట్టం, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఆదివాసీలు భారతదేశంలో ఉన్నారు. ఆ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. ఇది దారుణాతి దారుణం. ప్రభుత్వాలు చేస్తున్న ఫలితాలు మాత్రం కింది వరకు అందడం లేదు. నిన్నటి వరకు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆదివాసీలకు భవన్, బంజారులకు భవన్ అని ఆనాడ వివక్షతో 2 భవనాలు కొబ్బరికాయలు కొట్టిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ భవనం కనీసం పునాది కూడా పైకి లేవలేదు. అదే కాకుండా వర్గీకరణ కావాలంటూ చిన్న కులాలకు, ఉపకులాలకు అందాల్సిన ఫలాలు అందుతలేమంటూ వర్గీకరణ కోరితే ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందించడం లేదు. కాకపోగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు దాని మీద జీవో 3 అని తీసుకొచ్చారు. 3ని రద్దు చేస్తూ ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. ఇది ఆదివాసీలకు అన్యాయం. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు ప్రపంచ దేశాలకు వేసే సున్నపు రంగులు అవసరం లేదు. ఈ కడుతున్న దాని అసెంబ్లీ గురించి కడుతున్న సెక్రటరేట్ల స్థలం అవసరం లేదు. బుక్కెడు బూబా కూడు గుడ్డ కోసం కొమరంభీం పోరాటం చేసిండు. 7 ఊర్ల కోసం ఆయన మాకు ఆదివాసీలకు హక్కులు కావాలని కొట్లాడిండు. మరి ఆనాడు నిజాం పరిపాలన నిరంకుశతత్వాన్ని ఈరోజు కూడా నిరూపించే స్వభావాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకటి కొడుతున్నాం. ఇప్పటికీ ఆదివాసులు ఆకలితో అలమటిస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతుంటే హైదరాబాద్లో దారులు లేవు. హెలికాప్టర్ అంబులెన్స్ అన్నారు, అవి కూడా అవసరం లేదు. కానీ చేసుకుంటున్నానికి భూమి ఇవ్వండి, తినడానికి తిండి పెట్టండి, ఉండడానికి నీడ కల్పించండి. మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి పక్క రాష్ట్రం ఏమో పోడు భూములకు పట్టాలు ఇస్తే ఈ రాష్ట్రం ఏమో ఉన్న భూములల్లో చెట్లు పెడుతుండు. మరి ఇది ఎంతవరకు దారుణం? ఉన్న భూములు గుంజుకోవడం. ఇక్కడ జగిత్యాల జిల్లాలో 306 చిన్న కొల్వాయి గ్రామంలో మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూర్చుండి ఇక వంచుదాం రేపు అన్నాక కరోనా కాలం వచ్చింది, ఆపేసారు. మరి కరోనా కాలం మా కడుపు మార్చితే ఎట్లా? అందరూ భూములు చేసుకొని బతుకుతున్నారు. 306 సర్వే నెంబర్లో 2 ఎకరాలు ప్రభుత్వం ఇస్తామని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్నారు, కలెక్టర్ అందరు సాక్షిగా, ఏదో అట్రాసిటీ కమిటీ సాక్షిగా ఒప్పుకున్నారు. మరి అలాంటివి చేస్తలేదు. ఇవాళ కొమరంభీం విగ్రహం గమనించినట్టయితే ఇక్కడ అన్ని విగ్రహాలు సాపు ఉంటాయి. ఇది మేము చేసుకోవాలి పొద్దుగాల వచ్చే సాపు. ఇందా వివక్ష. మున్సిపాలని మురుస్తున్న తరుణంలో మాకు అక్కడ ఒక కమ్యూనిటీ భవనం అంటే నోరులేనాడు అడుగుకపోతే మాకు అవకాశమే లేదా? ఇంత దారుణ ఈ వ్యవస్థ తిరిగి రాస్తాం. ఒక్కటి మాత్రం గిరిజనులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం పైకి ఎలగలేదు అనేది అక్షరాల సత్యం. ఆదివాసీల సమస్యలు పరిష్కరించండి. ఉత్సవాలు మాకు అవసరం లేదు. మాలో నిరుత్సాహాన్ని పాల్గొనండి.
అని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ వినిపిస్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా అనాథ వృద్ధాశ్రమంలో హీరో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కట్టమనేని మహేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మా స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మహేష్ బాబు అభిమానులు అందరం కలిసి చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో చేయడానికి గల కారణం ఏంటంటే మహేష్ బాబు గారు ఎప్పుడు ఏ సినిమాలో అయినా సరే మరి సామాజిక బాధ్యత దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తారు. కాబట్టి ఆయనకు నచ్చే విధంగా మా అభిమానులు అందరూ అదే విధంగా చేయాలని చెప్పేసి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అతడి జన్మదినాన్ని వేడుకలు నిర్వహిస్తున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా ఊట్కూరులో ఘనంగా ఆదివాసీ దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి. విశాఖ పోర్టు ట్రస్ట్లోని ఓ నౌకలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ వల్లే అంటున్న పోర్టు అధికారులు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా పేకాట స్థావరాలపై అధికారులు దాడులు. 63,800 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శర్మన్. కామారెడ్డి జిల్లాలో సిఐటియు నాయకుల నిరసన. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేస్తామన్న నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.